హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అరుణాచలగిరి ప్రదక్షిణ గురించి చూద్దామండి. ఇక్కడైతే మేము మార్నింగ్ 3:30కే స్టార్ట్ అయ్యాము. మా రూమ్ నుంచి రాజగోపురం వైపు నడుచుకుంటూ వెళ్తున్నామండి. యాక్చువల్గా మధ్యలో అయితే మనము భూతనారాయణని దర్శనం చేసుకోవాలి. అంటే మనమైతే ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తామో ఆ ముందు రోజు కానీ లేకపోతే అదే రోజు కానీ భూతనారాయణ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మనమైతే పర్మిషన్ అయితే తీసుకొని వెళ్ళాలండి. యాక్చువల్గా ఇక్కడ దేవునికి పూజ చేసుకొని అయితే వెళ్ళాలి. మేము వెళ్ళే టయానికి టెంపుల్ అయితే క్లోజ్ చేసిందండి. మేమైతే దేవుడికి నమస్కారం చేసుకొని అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాము. మార్నింగే చూసారా, యాక్చువల్గా అయితే ఎవరు ఉండరేమో అనుకున్నాము, చాలా మంది ఉన్నారండి అప్పటికే. సో అప్పుడే ఇక్కడైతే అన్ని షాపులు అయితే ఓపెన్ చేసి ఉంటాయి. మనకు కావాల్సిన ధూపాలు అలానే దీపాలు ఏమైనా తీసుకోవచ్చండి. కర్పూరము, టెంకాయ. మేమైతే కర్పూరము, టెంకాయ కొట్టేసి దీపం వెలిగించి అయితే స్టార్ట్ చేసామండి. సో మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని మేమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ మా పిల్లలు పాపం చిన్నది నడచలేదనేసి వాళ్ళ అక్క తోస్తుంది. సో ఇక్కడైతే మేము దేవుడికి దర్శనం దేవుడికి దీపం వెలిగించి అలానే టెంకాయ అయితే కొట్టామండి. ఇక్కడ సాధువులు ఉంటారు, వాళ్ళు కూడా పూజ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ చేతికి ఇచ్చినా కూడా టెంకాయ కొడతారండి. మనకి దిష్టి తీసి కొడతారు. ఇష్టం లేని వాళ్ళు మనమే కొట్టుకోవచ్చు. సో ఇక్కడైతే అందరూ కర్పూరం అయితే వెలిగిస్తున్నారండి. ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఇక్కడే స్టార్ట్ చేసి వెళ్తుంటారు. కొన్ని టైమ్స్లో టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది కదా. సో మేము వెళ్ళే టయానికి టెంపుల్ కూడా క్లోజ్లో ఉందండి. ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే ఇక్కడికైతే వచ్చేసాము. పొద్దున్నే లేట్ అవుతుంది, అది వేరే సమ్మర్ కాబట్టి ఎండ ఉంటుంది అనేసి మేమైతే మార్నింగే స్టార్ట్ చేసామండి గిరి ప్రదక్షిణ. సో ఇక్కడైతే మేము అంతా స్టార్ట్ చేసుకొని ఇంద్రలింగం వైపు అయితే వెళ్తున్నాము. రాజగోపురం నుంచి ఇంద్రలింగం అనేది చాలా దగ్గరండి. మెయిన్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. ఇక్కడైతే అప్పటికే దేవుడు టెంపుల్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. అక్కడ పూజారి అప్పుడే టెంపుల్ ఓపెన్ చేసి వచ్చిన వాళ్ళకందరికీ విభూతి కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఇంద్రలింగం వెనకాల బావి అనేది ఉంటుందండి. ఇదైతే ఇంద్రునిచే ప్రతిష్టాపించబడింది. ఇక్కడ గ్రహం వచ్చి సూర్యగ్రహం అధిష్టాన దేవత, అలానే తూర్పుగా ఉంటాడండి లింగం అనేది. సో ఇక్కడైతే మేము లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకుని అయితే వచ్చాము. ఇక్కడ చాలామంది ఆల్రెడీ వెళ్ళారండి. సో కిందకైతే నడుచుకుంటూ వెళ్ళాలి. కిందకి నడుచుకుంటూ వెళ్ళి మనమైతే దేవుణ్ణి దర్శనం చేసుకుని అయితే రావాలి. దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకొక కిలోమీటర్ నడవాలండి. నడిచిన తర్వాత మనకు అగ్నితీర్థం వస్తుంది. అగ్నితీర్థం తర్వాత అగ్నిలింగం అయితే వస్తుందండి. ఇక్కడ గ్రహం వచ్చి చంద్రుడు, అలానే దిశ వచ్చి ఆగ్నేయ దిశగా ఉంటాడండి. అగ్నిలింగం అనేది ఇదైతే అగ్నితీర్థము. ఇక్కడ చాలా రకాల తీర్థాలు ఉంటాయండి, కానీ కొన్ని పేర్లే రాసుంటారు. మనకైతే తెలుసుకొని వెళ్ళామంటే మనమైతే అన్నీ చూడొచ్చు. సో ఇక్కడైతే చూసారా, వేటు అగ్నిలింగం అనేసి ప్రతి చోట కూడా మనకు లింగాల దగ్గర ఒక వే అనేది ఉంటుందండి, రాసి పెట్టుంటారు. సో ఈజీగా వెళ్ళొచ్చు. అలానే మన ముందర చాలా మంది కూడా నడుచుకుంటూ వెళ్తుంటారండి. ఇదైతే కొంచెం ఒక 50 మీటర్స్ లోపలికి వెళ్ళాలి మెయిన్ రోడ్ నుంచి. సో వెళ్ళిన తర్వాత అగ్నిలింగం అనేది దర్శనం చేసుకోవాలి. అక్కడి నుంచి ఇంకొక కిలోమీటర్ ముందరకు నడిచినామంటే యమలింగం అయితే ఉంటుందండి. ఇది యముని చేత ప్రతిష్టాపించబడింది. ఇక్కడ గ్రహం వచ్చి కుజగ్రహం, అలానే దక్షిణ దిశగా ఉంటాడండి యమలింగం అనేది. ఇక్కడ శ్మశానం దగ్గరలో ఉంటుందంట యమలింగము. ఇక్కడ అపమృత్యు దోషాలు పోవాలన్నా, అలానే అనారోగ్యాలు, మనకైతే అనుకోకుండా వ్యాధులు, అలానే యాక్సిడెంట్లు అలాంటివన్నీ అవాయిడ్ అవ్వాలన్నా కూడా యమలింగ దర్శనాన్ని దర్శించుకోవాలండి. అలానే ఇంద్రలింగం, అగ్నిలింగం కూడా అంటే ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉందండి. అగ్నిలింగం దగ్గర కూడా అంటే వ్యాధులు అలానే భయం నుంచి కూడా మనము కోలుకోవాలన్నా కూడా అగ్నిలింగాన్ని దర్శించుకోవాలి. ఇక్కడ నుంచి మనమైతే రైట్ సైడ్ వెళ్ళాలండి. యాక్చువల్గా ముందుకు వెళ్ళామంటే బెంగళూరు రోడ్డు వస్తుంది, కృష్ణగిరి రోడ్డు. సో ఇక్కడైతే మనకైతే మెయిన్ రోడ్డు ఎండ్ అవుతుందండి. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకున్నామంటే స్ట్రైట్ వెళ్తే బెంగళూరు, మనకైతే రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్నామంటే గిరి ప్రదక్షిణ, గిరివలయం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ స్టార్టింగే గణపతి ఉంటాడు. ఇక్కడైతే దేవునికి పూజ చేసుకొని నమస్కారం చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చండి. ఒక మ్యాప్ అయితే ఉంటుంది మనం ఎక్కడున్నాము అనేది. సో యాక్చువల్గా ఇక్కడైతే మేము 3 లింగాలు అయితే దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే స్టార్ట్ అవుతున్నాము. గిరి ప్రదక్షిణకి చాలా పీస్ఫుల్గా ఉందండి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా చల్లగా కూడా ఉన్నింది. సో ఇక్కడైతే గణపతి ఉంటాడు స్టార్టింగ్లోనే. గణపతికి మనం పూజ చేసుకొని నమస్కారం చేసుకొని మనమైతే
మేము వెళ్ళే టైంకి కొన్ని లింగాల దగ్గర అలానే దేవతల దగ్గర అభిషేకాలు అయితే చేస్తున్నారండి. మార్నింగే కాబట్టి ఇక్కడి నుంచి మనమైతే ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. మ్యాక్సిమం అరుణాచల శివ అనుకుంటూ నడవండి. అలానే దేవుడి పాటలు ఏమైనా పెట్టుకొని కూడా అరుణాచలం గురించి పెట్టుకొని మనమైతే ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళామంటే రైట్ సైడ్లో కూడా కొన్ని ఆశ్రమాలు అలానే అన్నీ వస్తుంటాయి. ఇక్కడైతే నైరుతి లింగము. ఈ నైరుతి లింగం అనేది కొంచెం కిందకి నడుచుకుంటూ వెళ్ళాలండి. మేము వెళ్ళేసరికి యాక్చువల్గా దేవుడికైతే హారతి ఇస్తున్నారు. అలానే ఒక ఆయన అయితే శంఖం అయితే పూరిస్తున్నారండి. చాలా బాగుంది అసలు హారతి ఇచ్చినప్పుడు అలానే శంఖం సౌండ్. ముందరైతే మనమైతే దీపము అలానే అగరబత్తులు వెలిగించి లోపలికైతే వెళ్ళొచ్చండి. ప్రతి చోట విభూది ఇస్తారు. అంత విభూదిని కలెక్ట్ చేసుకొని ఒక బాక్స్లో అయితే వేసుకోండి. నెక్స్ట్ అయితే నైరుతి లింగానికి అధిపతి గ్రహాధిపతి రాహువు అలానే నైరుతి దిశలో ఉంటుందండి. ఇక్కడైతే సంపద కీర్తి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు. అక్కడి నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళామంటే యాక్చువల్గా మేము వెళ్ళే టయానికి తెల్లారిందండి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. చూసారా చాలా పెద్ద పాదాలు. సో ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని అయితే వెళ్ళాము. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినామంటే మనం అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేయొచ్చు. దారిలో ఉన్న టెంపుల్స్ అన్నీ. ఇక్కడ నుంచి కొండ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. ఎందుకంటే కొంచెం మనము హైట్కి వెళ్ళినట్టు ఉంటుంది కాబట్టి. సో అర్లీ మార్నింగే సూర్యుడు చూసారా ఉదయించినప్పుడు ఎలా ఉందో. అరుణాచలం అంటే అర్థం కూడా అలానే ఉంటుందండి. అంటే అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థము. సో ఇక్కడ నుంచి మనమైతే ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. మనం ఇప్పుడు ప్రతి చోట మ్యాప్ అనేది ఉంటుందండి. ఒక 1 కిలోమీటర్ పైన మనం ఎక్కడున్నాం అనేది కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి వర్ణలింగము. ఇక్కడ వర్ణలింగం అండి. ఇక్కడ వర్ణలింగానికి గ్రహాధిపతి శని. అలానే ఇక్కడైతే పడమర దిక్కులో ఉంటాడండి. వర్ణలింగము అనేది కూడా వరుణిచే ప్రతిష్టాపించబడింది. ఇక్కడ కూడా అంతే అండి. మనకైతే అనారోగ్య బాధలు పోవాలన్నా ఈతి బాధలు పోవాలన్నా మనమైతే ఈ లింగాన్ని అయితే దర్శించుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం అయితే ముందుకెళ్ళాలండి. ముందుకెళ్ళామంటే ఆది అన్నమలై గ్రామం వస్తుందండి. అంటే ముందుగా శివుడు ఇక్కడే వెలిసినారు అనేసి ఇదైతే ఒక చిన్న పల్లెటూరు. ఇక్కడ నుంచి చూసారా కొండ అనేది మనకైతే నంది రూపంలో కనిపిస్తుంది. అక్కడైతే కొన్ని చోట్లయితే నిలబడి మనమైతే కొండ వైపు చూస్తూ నడిచామంటే మనకైతే కొండ అనేది ఏ రూపంలో కనిపిస్తుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ ఆది అన్నమలై టెంపుల్కి వే అనేది ఉంటుందండి. కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. లోపల అంతా ఇండ్లు కూడా ఉంటాయండి. అంతే పల్లెటూరు కదా గ్రామము. సో చూసారా మేమైతే ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడే మనకి రైట్ సైడ్ వస్తుందండి టెంపుల్. సేమ్ మెయిన్ టెంపుల్ ఎలా ఉందో అలానే ఉందండి. ఇక్కడ కూడా పరమేశ్వరుడు లింగ రూపంలోనే ఉంటారు. ఇక్కడ అరుణాచలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా శివుడు లింగ రూపంలోనే ఉంటాడండి. ఇక్కడైతే అమ్మవారు గణపతి అలానే సుబ్రహ్మణ్యం కూడా ఉంటారండి. ఇక్కడ గ్రహాలు నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. సో మార్నింగ్ మేము వెళ్ళే టయానికి పూజారి గారు అయితే పూజ చేస్తున్నారు. స్టార్టింగే మనకు వెళ్ళినప్పుడు రైట్ సైడ్ గణపతి టెంపుల్ వస్తుందండి. ఆ గణపతి టెంపుల్లో మనమైతే అనారోగ్యంగా ఉన్న పిల్లలకి ఆరోగ్యం బాగుండాలని పూజ చేసుకుంటే అక్కడైతే కోరికలు నెరవేరుతాయంటండి. చంటి పిల్లలు చిన్న పిల్లలకు కూడా అక్కడ చాలా మందికి నయమైందంట. సో స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఆది అన్నమలై టెంపుల్ దగ్గర గణపతిని అయితే దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ నుంచి మనమైతే ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ముందుకు నడుచుకుంటూ వెళ్ళామంటే మనకైతే వాయులింగం వస్తుంది. యాక్చువల్గా వాయులింగానికి వర్ణలింగానికి మిడిల్లో ఉంటుందండి ఆది అన్నమలై టెంపుల్. మనకు రైట్ సైడ్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే అండి. వాయులింగము ఇక్కడ గ్రహాధిపతి కేతువు అండి. వాయువ్య దిశలో ఉంటాడు. ఇక్కడ మనకు పొట్టకు సంబంధించిన అలానే లంగ్స్కి సంబంధించిన హార్ట్కి సంబంధించిన ఏమన్నా కానీ వ్యాధులు ఉన్నా కూడా నయమవుతాయంటండి. ఇక్కడ మనము దర్శనం చేసుకొని కంపల్సరిగా వెళ్ళండి. మనకు ఎక్కువ హెవీగా క్లౌడ్ లేని టైంలో వెళ్ళామంటే మనమైతే అన్ని టెంపుల్స్ చూడొచ్చండి. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. కొండ చూసారా ఎలా ఉందో. యాక్చువల్గా మేఘాలన్నీ అక్కడే ఉన్నాయండి. ఇక్కడ మేము వెళ్ళే టైంకి 6:30 7 అయిందండి. సో ఇక్కడ నుంచి మేమైతే ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళామంటే ఇంకా 3 లింగాలు ఉన్నాయండి. సూర్యలింగము, చంద్రుడు అలానే కుబేరుడు, ఈశాన్య లింగం కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి చంద్రలింగం అండి. చంద్రలింగం అయితే కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్కి. ఇక్కడైతే మనకు మనస్తాపన అలానే ఏమన్నా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు అలానే మనసు నిలకడగా లేని వాళ్ళు కూడా ఈ లింగాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ నుంచి మనమైతే ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే అండి. ఎన్ని లింగాలు ఉన్నాయో అన్ని నందులు కూడా ఉన్నాయండి. మీకు టైం ఉంటే అన్ని నందులను కూడా దర్శనం చేసుకొని వెళ్ళండి.
ఇక్కడైతే మ్యాక్సిమం కొండ అనేది అంత బాగా కనిపిస్తుందండి. మేఘాలంతా కొండపైనే ఉన్నట్టుంది. ఇదంతా ఎర్లీ మార్నింగ్ అయితే చూడాలి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కుబేరలింగము 50 మీటర్స్ అంటండి. యాక్చువల్గా కుబేరలింగానికి కొండ అనేది స్ట్రైట్గా కనిపిస్తుంది, చాలా దగ్గరగా ఉన్నట్టుంటుంది. కుబేరలింగం అయితే మనం కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి కింద నుంచి ఒకసారి పైకి చూసామంటే కొండ అనేది బాగా నీట్గా కనిపిస్తుందండి. సో ఇక్కడైతే షెడ్లు కూడా వేశారు, అంటే ఎక్కువ ఎండ ఉన్న వాళ్ళు, రెస్ట్ తీసుకున్న వాళ్ళు ఇలా టేబుల్స్ పైన కూర్చొని రెస్ట్ కూడా తీసుకోవచ్చండి, నడవలేని వాళ్ళు. ఇక్కడైతే ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళామంటే జస్ట్ 50 మీటర్స్లో మనకైతే కుబేరలింగం వస్తుందండి. ఇక్కడైతే కుబేరలింగానికి గ్రహాధిపతి గురువు అండి, ఉత్తర దిక్కులో ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ కటాక్షం కావాలన్నా, అలానే ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా మనమైతే కుబేరలింగాన్ని అయితే దర్శనం చేసుకొని వెళ్ళాలి. స్టార్టింగే మనకైతే అగరబత్తులు అలానే కర్పూరం వెలిగించే స్టాండ్లు ఉంటాయండి, అందులోనే వెలిగించండి. ప్లాస్టిక్ అనేది డస్ట్బిన్లో వేయండి. సో ఇక్కడైతే మనము ముందుకు నడుచుకుంటూ వెళ్ళామంటే కుబేరలింగం అయితే వస్తుందండి. కుబేరలింగం అంటే ఉత్తర దిక్కులో ఉంటుంది. మనం యాక్చువల్గా దిక్కులు తెలియని వాళ్ళు మనమైతే ఇలా తెలుసుకున్నామంటే ఏ దిక్కుల నుంచి వచ్చినాం అనేది కూడా అర్థమవుతుందండి. చూసారా, కొండ కరెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడైతే చాలా దగ్గరగా కూడా ఉన్నట్టు ఉంటుందండి. సో మేమైతే ఇక్కడ కుబేరలింగాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఎక్కడ కూడా మొబైల్ అయితే అలో లేదండి, చూసినా కూడా వాళ్ళైతే అరుస్తారు. కాబట్టి మీకు ఎంత పాసిబుల్లో అంత అయితే తీసుకోండి. లింగాల వరకు అయితే ఎక్కడ కూడా మొబైల్ అలో లేదండి. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళామంటే మనకైతే కుబేరలింగం అయితే వస్తుంది. ప్రతి చోట విభూది ఇస్తారు, ఆ విభూదిని అంతా ఒక బాక్స్లో వేసుకొని వెళ్ళండి. సో ఇక్కడైతే కుబేరలింగం అంతా దర్శనం అయిన తర్వాత మోక్ష మార్గం అయితే వస్తుందండి. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళామంటే మనకైతే ఇక్కడికి మోక్ష మార్గం అయితే వస్తుంది. మేము వెళ్ళే టయానికి చాలా మంది ఉన్నారు. ఇక్కడ మోక్షం కావాలన్నా ఇది ఒక ఋషి అయితే ప్రతిష్టాపించాడండి. మనం మోక్ష మార్గంలో వెళ్ళినప్పుడు ఆ ఋషికి నమస్కారం చేసుకొని మనమైతే మోక్ష మార్గం లోపలికి వెళ్ళాలి. ఇదైతే మనకైతే తమిళంలో ఇడుక్కు పిల్లారు అంటారు. ఇక్కడ నుంచి కొంచెం రైట్ సైడ్ వెళ్ళామంటే మనకైతే గణపతి అలానే రావి చెట్టు కూడా ఉందండి, అక్కడ కూడా పూజ చేసుకొని వెళ్ళచ్చు. ఈ మోక్ష మార్గం గురించి మన తెలుగు వాళ్ళు చాలామంది చాలా బాగా చెప్పారండి, మహానుభావులందరూ. ఒకసారి ఆ వీడియోస్ అంతా విని వెళ్ళామంటే మనకైతే ఎక్కడ ఏముంది అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా మేము ముందుకు వెళ్ళాలి. మోక్ష మార్గం అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళామండి. ఇక్కడైతే ఇంకొంచెం బాగా తెల్లారింది. చూసారా కొండ అయితే ఎలా ఉందో. ఇప్పటికి టైం అయితే 8:30 అవుతుందండి అరౌండ్. అప్పుడైతే మేము ముందరకు వచ్చి టిఫిన్ చేసాము, అంటే మోక్ష మార్గం ఇంకొంచెం ముందుకు వచ్చి టిఫిన్ చేసామండి. అక్కడి నుంచి మనకైతే కొంచెం అయితే మెయిన్ రోడ్ స్టార్ట్ అవుతుందండి, ఇంకా కొంచెం ముందుకైతే రావాలి. ఇక్కడైతే ఈశాన్య లింగం ఉంటుందండి, బస్ స్టాండ్కు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ ఒక బస్ స్టాండ్ అయితే, ఇక్కడ నుంచి రాజగోపురం అయితే 2 కిలోమీటర్స్ ఉంటుందని రాసుంటారండి. మనమైతే ఈశాన్య లింగం అయితే దర్శనం చేసుకొని రావాలి. ఇక్కడ గ్రహాధిపతి అయితే బుధుడండి, ఈశాన్య దిక్కులో ఉంటుంది. ఇక్కడైతే కుటుంబ కలహాలు ఉన్నా, అలానే ఆస్తులు, మోక్షం రావాలన్నా, ముక్తి మార్గం కావాలన్నా ఈశాన్య లింగాన్ని అయితే దర్శనం చేసుకోవాలి. ఇదే లాస్ట్ లింగం అండి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళామంటే చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది, అలానే ఊర్లో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ వస్తాయండి. చూసారా కొండ అయితే ఎలా ఉందో. అక్కడి వరకు కొండ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. అక్కడ నుంచి ఇంకా మనకు ముందుకైతే నడుచుకుంటూ రావాలి. ఇక్కడైతే భూతనారాయణ టెంపుల్ అయితే ఓపెన్ చేసి ఉన్నారండి, చాలామంది దర్శనానికి అయితే వెళ్ళారు. అక్కడి నుంచి మేమైతే మెయిన్ రాజగోపురం టెంపుల్ దగ్గరికి వచ్చి లోపలికైతే వచ్చామండి. కర్పూరం వెలిగించేసి అయితే వచ్చాము. ఇక్కడైతే ఏమంటే సూర్యుడు ఉదయించేటప్పటి నుంచి అస్తమించేలోపు 3 టెంపుల్స్ అయితే దర్శనం చేసుకోవాలి. ఆది అన్నమలై టెంపుల్, అలానే ఇప్పుడున్న మెయిన్ టెంపుల్, లాస్ట్లో తోక భాగంలో ఉన్న అన్నమలై టెంపుల్ అండి. ఈ 3 కూడా ఒకే రోజులో దర్శనం చేసుకున్నామంటే మనం కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. మేమైతే క్యూ లైన్లో ఉన్నప్పుడు యాక్చువల్గా ఇదైతే 50 రూపీస్ దర్శనం అండి. సాటర్డే వెళ్ళాము. ఇక్కడ సాటర్డే టైంలో ఎక్కువ రష్ ఉంది, అలానే వీకెండ్స్లో కూడా ఎక్కువగా రష్గా ఉంటుందంట. సో ఇక్కడ అమ్మవారిని అయితే ఊరేగింపుకి తీసుకెళ్లారండి, మాఘమాసంలో ఊరేగింపు చేస్తారంట. ఇక్కడైతే ఉత్సవ విగ్రహాలంతా తీసుకొస్తున్నారండి. సో చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ అయితే. అలానే లోపలికి దర్శనానికి వెళ్ళేకి కొంచెం టైం అయితే పట్టిందండి. దర్శనం చేసుకున్న తర్వాత మేము ఈవినింగ్ అయితే లాస్ట్ తోక భాగంలో ఉన్న అన్నమలై టెంపుల్ అయితే దర్శించుకున్నాము. ఇక్కడ కూడా అంతే అండి, శివుడు లింగ రూపంలోనే ఉంటాడు. ఈ కోనేరు చూసారా, ఇక్కడే ఫస్ట్
రమణ మహర్షి గారు వచ్చి స్నానం చేసుకున్నారంటండి. ఉన్న బట్టలు కూడా వదిలేసి గోచి కట్టుకొని ఇక్కడి నుంచి జ్ఞాన మార్గం పొందాలని అయితే స్టార్ట్ చేశారంట. సో ఇక చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇది కూడా. ముందరైతే కోనేరు చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా కూడా పెట్టారు. సో ఇది అయితే మెయిన్ టెంపుల్ అండి, అన్నమలై టెంపుల్. ఇక్కడ కూడా అంతే, లోపల శివుడు లింగ రూపంలోనే ఉంటారండి. ఇక్కడైతే 4:30 to 5:30 లోపల టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారంట. సో మేమైతే 4:30కి అయితే వచ్చాము. 4:45కి అయితే టెంపుల్ అయితే ఓపెన్ చేశారండి. ఇక్కడ కూడా ఈ టెంపుల్లో అయితే నవగ్రహాలు వాళ్ళ భార్యలతో కలిసి ఉంటారంటండి. అమ్మవారు టెంపుల్ ఎదురుగా ఉంటారు, అలానే అక్కడ కాలభైరవుడు కూడా ఉంటారండి. ఒకసారి తప్పకుండా మిస్ అవ్వకుండా దర్శనం అయితే చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి